22వ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీలు ఆదివారం గుంటూరు ఎన్టీఆర్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను టీడీపీ సీనియర్ నాయకులు దామచర్ల శ్రీనివాసరావు, కనపర్తి శ్రీనివాసరావు ప్రారంభించారు. అన్ని రాష్ట్రాలకు చెందిన కరాటే క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ మేరకు దామచర్ల శ్రీనివాసరావు, బ్లాక్ బెల్ట్ చీఫ్ కోచ్ సురేష్ మాట్లాడారు. పోటీల ద్వారా క్రీడా నైపుణ్యం వెలుగులోకి వస్తుందని అన్నారు. కరాటే నేర్చుకుంటే రక్షణ కవచంగా ఉంటుందని చెప్పారు. ఇండియా గవర్నమెంట్ కరాటీని ఒక క్రీడగా గుర్తించాలని అన్నారు. ఈ పోటీల్లో విజేతలకి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేస్తున్నామని తెలిపారు. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం, బృందావన్ గార్డెన్ ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పోటీలకి డిఎస్ఆర్ సార్, స్టేట్ టీడీపీ జనరల్ సెక్రటరీ కనపర్తి శ్రీనివాసరావు గారు ఈ యొక్క ప్రారంభమవటం అనేది జరుగుతుంది. ఇదే రోజు ఈవినింగ్ ఫ్రైడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్లేయర్స్కి అందరికీ బ్రేక్ఫాస్ట్, లంచ్, అకామిడేషన్ అన్నీ జరుగుతుంది. మన యొక్క పోటీలకి మొదటి నుండి మన డిఎస్ఆర్ ఎంతో సపోర్ట్గా మా కరాటే అసోసియేషన్కి ఎంతో సపోర్ట్గా ఉన్నారు. వారికి ధన్యవాదాలు. అలాగనే ఈ యొక్క కరాటే వల్ల ప్రతి ఒక్క స్కూలు, కాలేజీ, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అదుపులో పెట్టుకొని ఈ నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళకి, చిన్నపిల్ల కానీ పెద్దవాళ్ళు కానీ తను ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలానే జపాన్, చైనా ఇటు గవర్నమెంట్ వాళ్ళే ఇవన్నీ ఈ యొక్క క్రీడలని వాళ్ళే ఎంకరేజ్ చేసి వాళ్ళే ఇచ్చేస్తున్నారు. ఈ క్రీడని ఒక యుద్ధ కళ అనే వాళ్ళు పూర్వకాలం. దీన్ని ప్రతి ఒక్క స్కూలు, కాలేజీ, గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్లో కూడా కంపల్సరీ చేయవలసిందిగా కోరుచున్నాము మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ని ముఖ్యంగా. థ్యాంక్ యూ. ఈరోజు నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు 2024 గుంటూరు నందమూరి తారక రామ క్రీడా ప్రాంగణంలో మరి బ్లాక్ బెల్ట్ చీఫ్ కోచ్ సురేష్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించబడతా ఉన్నాయి. సుమారుగా 650 పైగా ఎంట్రీలు ఇక్కడ నమోదవడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం 26 జిల్లాల నుంచి కూడా అనేక మంది క్రీడాకారులు కరాటే పోటీల్లో బ్లాక్ బెల్ట్ కావచ్చు, వైట్ బెల్ట్ కావచ్చు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, అన్ని రాష్ట్రాలు, తమిళనాడు, సౌత్ రాష్ట్రాలన్నింటి నుంచి వచ్చేసారు. కానీ ఉత్తరాంధ్ర నుంచి కూడా కొంతమంది వచ్చేసారు. బ్రహ్మాండంగా క్రీడలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి క్రీడల్ని సురేష్ గారు వాళ్ళ టీం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించాలని, ఇంకా రాబోయే కాలంలో 2000 మంది పైగా ఈ యొక్క కరాటే క్రీడాకారులతోటి మంచి ఛాంపియన్షిప్ పోటీలు కూడా నిర్వహించబోతూ ఉన్నారు. ఇటువంటి పోటీల వల్ల స్నేహభావం ఏర్పడింది. అట్లానే పట్టుదల, ఒకరికొకరికి సత్సంబంధాలు ఏర్పడతాయి. దాంతోపాటుగా ఆత్మరక్షణ, ముఖ్యంగా అన్ని క్రీడల కంటే దీంట్లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఈ క్రీడ ఆరోగ్యం మెరుగుపరచుకోవడం, క్రమశిక్షణతో పాటుగా రక్షణ కవచంలాగా ఈ యొక్క క్రీడ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళొచ్చు. ఈ క్రీడలో నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా ధైర్యవంతులుగా ఏ పని చేయడానికైనా ముందు నిలబడతారని తెలియజేసుకుంటూ ఇటువంటి క్రీడలని నిర్వహిస్తున్నందుకు సురేష్ గారిని ప్రత్యేకంగా